సందర్శించిన శశికళ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనలోని ఆవేదనను, అసహనాన్ని బాహటంగా చాటి చెప్పారు. జయలలిత సమాధిపై చేత్తో 3 సార్లు కొడుతూ శపథం చేశారు. ఆమె ఆ సమయంలో ఏదో మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారు అనే విషయంపై స్పష్టత లేదు. జయ సమాధిని సందర్శించిన శశికళ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనలోని ఆవేదనను, అసహనాన్ని బాహటంగా చాటి చెప్పారు. జయలలిత సమాధిపై చేత్తో 3 సార్లు కొడుతూ శపథం చేశారు. ఆమె ఆ సమయంలో ఏదో మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారు అనే విషయంపై స్పష్టత రాలేదు. శశికళకు ఈ స్థితి రావడంపై ఆవేదనతో పాటు తాను ఎక్కడున్నా అన్నా డీఎంకేను కాపాడుతాను అంటూ శశికళ ప్రతిన పూనినట్లు తెలుస్తోంది. శశికళ మునుపెన్నడూ ఇంత వింతగా ప్రవర్తించలేదు. ఆమె ప్రవర్తన చూసి పక్కన ఉన్న ఆమె అనుచరులు నినాదాలు చేశారు. ఆమె శపథం చేసే సమయంలో ముఖమంతా రౌద్రంగా మారిపోయింది. ఆమె ఎవరిపై తన కోపాన్ని వెళ్లగక్కారో తెలియలేదు. పనీర్ చేతుల్లోకి పార్టీ వెళుతుందన్న బాధతో, తన కుటుంబ సభ్యుల నుంచి పార్టీ చేజారిపోతుందన్న ఆందోళనతో ఆమె ఇలా ప్రవర్తించి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా శశికళ ప్రవర్తించిన తీరు అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు న్యూస్ ఎడిటర్ ఈశ్వర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి, మనం సమాధి వద్ద, జయ సమాధి వద్ద శశికళ 3 సార్లు ఆవేశంగా కొడుతూ శపథం చేసినటువంటి విజువల్ని మనం చూస్తున్నాము. శశికళ బెంగుళూరు బయలుదేరారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగిపోయేందుకు బెంగళూరు కోర్టుకు వెళ్తున్నారు. జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళకు సుప్రీంకోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. అయితే జైలు జీవితాన్ని వాయిదా వేయడానికి శశికళ విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆరోగ్యం సహకరించడం లేదు, 4 వారాలు గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. శశికళ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు వెంటనే లొంగిపోవాలని మరోసారి ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో శశికళ లొంగిపోవడానికి బెంగళూరు కోర్టుకు బయలుదేరారు. జైలు జీవితం గడిపేందుకు వెళుతున్న శశికళ నిచ్చెలి జయలలిత సమాధిని సందర్శించుకోవడానికి మెరీనా బీచ్ వెళ్లారు. జయ సమాధిని సందర్శించుకొని అటు నుంచి అటే బెంగళూరు కోర్టుకు ప్రయాణమవుతారు. ఇక సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో శశికళ జైలుకు వెళ్లక తప్పదని తేలిపోవడంతో పోయస్ గార్డెన్ దగ్గర పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జైలుకెళ్తున్న చిన్నమ్మకు వీడ్కోలు చెప్పేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. జయ సమాధిని సందర్శించిన శశికళ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనలోని ఆవేదనను, అసహనాన్ని బాహటంగా చాటి చెప్పారు. జయలలిత సమాధిపై చేత్తో 3 సార్లు కొడుతూ శపథం చేశారు. ఆమె ఆ సమయంలో ఏదో మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారు అనే విషయంపై స్పష్టత లేదు. శశికళ తనకు ఈ స్థితి రావడంపై ఆవేదనతో పాటు తాను ఎక్కడున్నా అన్నా డీఎంకేను కాపాడుతాను అంటూ శశికళ ప్రతిన పూనినట్లు తెలుస్తోంది. శశికళ మునిపెన్నడూ ఇంత వింతగా ప్రవర్తించలేదు. ఆమె ప్రవర్తన చూసి పక్కనున్న ఆమె అనుచరులు నినాదాలు చేశారు. ఆమె శపథం చేసే సమయంలో ముఖమంతా రౌద్రంగా మారిపోయింది. ఆమె ఎవరిపై తన కోపాన్ని వెళ్లగక్కారో తెలియదు.
పన్నీర్ చేతుల్లోకి పార్టీ వెళుతుందన్న బాధతో, తన కుటుంబ సభ్యుల నుంచి పార్టీ చేజారిపోతుందన్న ఆందోళనతో ఆమె ఇలా ప్రవర్తించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా శశికళ ప్రవర్తించిన తీరు అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ఇక రైట్, మనతో మాట్లాడేందుకు న్యూస్ ఎడిటర్ ఈశ్వర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి, మనం విజువల్స్లో చూస్తున్నాము, శశికళ 3 సార్లు జయ సమాధిపై బలంగా కొడుతూ శపథం చేసినట్లుగా కనిపిస్తోంది. ఇంతకీ ఆమె ఏ విధంగా ఆ ప్రవర్తన కనబరిచారని మీరు అనుకుంటున్నారు? చూసిన మనం శశికళ బాడీ లాంగ్వేజ్ ముందు నుంచి కూడా, అంటే జయలలితతో సన్నిహితురాలుగా ఉన్న సమయం నుంచి కూడా ఆమె బాడీ లాంగ్వేజ్ గమనించిన వారు ఆమె ఎప్పుడు ఎటువంటి భావోద్వేగాలకు లోను కాలేదు. ఏ సమయంలో కూడా, ఇంతకు ముందు కూడా ఆమె నుంచి, ఆ ముఖం నుంచి ఎటువంటి ఫీచర్స్ కూడా మనకు కనపడని పరిస్థితి ఉంటుంది. అంటే శశికళ గతంలో మీడియా ముందు కానీ ఇతర సభల్లో కానీ మాట్లాడిన మాటలు కూడా ఎవరు వినలేదు. జయలలిత చనిపోయిన తరువాత, ఆ మరణం తరువాత, కొన్ని బాధ్యతలు స్వీకరించిన తరువాత పార్టీలో కానీ, లేకపోతే శాసనసభ పక్షనేతలుగా ఎన్నికైన సందర్భంలో కానీ, ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొన్ని సందర్భాలలో మాత్రమే ఆమె మాట్లాడడం జరిగింది. అప్పుడే చాలా మంది కూడా మొదటిసారి ఆమె వాయిస్ ను వినడం జరిగింది. ఎన్ని సందర్భాల్లో చూసినా ఆమె ముఖ కవలికల్లో ఏ తేడా లేకుండా ఉంటుంది. కానీ గత వారం రోజులుగా జరుగుతున్న మొత్తం పరిణామాలను ఒకసారి విశ్లేషించి చూస్తే 2 సందర్భాల్లో ఆమె బోరున కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మొన్న సుప్రీంకోర్టు తీర్పు రావడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఒక్కసారిగా అక్కడ కూలిపోయిన పరిస్థితి. ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బెంగళూరు జైలుకు వెళుతున్న సమయంలో, లొంగిపోవడానికి అక్కడ కోర్టుకు వెళుతున్న సమయంలో ఆమె జయలలిత సమాధిని సందర్శించారు. ఆ సందర్శించిన సమయంలో ఆమె చాలా భావోద్వేగానికి లోనయ్యారు. మొదటిసారి ఇది చూస్తున్నారు మొత్తం తమిళనాడు ప్రజలందరూ కూడా. ఆమె ఎప్పుడు ఎటువంటి ప్రకటనలు కానీ, అంటే గతంలో ఆమె నోటి నుంచి మాటలే తక్కువగా వస్తూ ఉంటాయి, అలాగే ఫీలింగ్స్, ముఖ కవళికలు కూడా ఎక్కువగా గమనించిన పరిస్థితి ఉండదు. కానీ మొదటిసారిగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు, శబదం చేసినట్టుగా కనిపించింది. అక్కడ జయలలిత సమాధి పైన 3 సార్లు చేత్తో కొట్టడం ద్వారా చాలా రౌద్రానికి ఆమె గురయ్యారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఆమె శబదం చేశారు అని చెప్పడానికి, కరెక్ట్ గా ఏం మాట్లాడారని చెప్పడానికి అయితే మనం ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ ఆమె ఏదో శబదం చేసింది, తను అంటే తన రాజకీయ భవిష్యత్తును నాశనం ఎవరో చేశారు, వారిపైన కక్ష తీర్చుకుంటానో అనంతగా ఆమె శబదం చేసినటువంటి తీరు ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. అంటే తన చేతి నుంచి అన్నాడీఎంకే చేజారిపోతోంది, దీనికి కారకులు ఎవరు, వారిపైన తాను శబదం చేసిందా అనేది ఒక ప్రశ్న మొదటిది తలెత్తుతోంది. అలాగే మన్నార్గుడి మాఫియా అనేది ఒకటి వినిపిస్తూ ఉంటుంది మనకి. పూర్తిగా ఆ మాఫియా చేతుల్లోనే జయలలిత కూడా చిక్కున్నారు, ఆ మాఫియానే మొత్తం నడిపించింది అనేటటువంటి వార్తలు కూడా మనం వింటూ ఉంటాం. అయితే ఈ రోజు ఆమె జయలలిత సమాధి దగ్గర శబదం చేస్తున్న సమయంలో వాళ్ళు చేసినటువంటి నినాదాలను కూడా పరిశీలిస్తే చాలా, అంటే ఆవేశంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపే, దీని నుంచి మేము బయటపడతాం, వారిపైన ఎవరైతే మమ్మల్ని కక్ష సాధింపు గురి చేశారో త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం అన్నంత స్థాయిలో అక్కడ నినాదాలు కూడా కనిపించింది. ఈమె ముఖ కవళికలు, రౌద్రంగా ఉన్నటువంటి ముఖ కవళికలు, 3 సార్లు సమాధి పైన కొడుకు చేసినటువంటివి చూస్తే తను కోపంతో ఉన్నారు, ఎవరో తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేశారు, వాళ్ళ మీద నేను కక్ష తీర్చుకుంటాను అన్నట్టుగా, ప్రతీకారం తీర్చుకుంటాను అన్నట్టుగా ఆ ముఖ కవళికలు కానీ, రౌద్రంగా ఉన్న తీరు కానీ, లేకపోతే శబ్దం చేస్తున్న తీరు కానీ మనకు అర్థమవుతుంది. అయితే ఏ సందర్భంలోనూ చాలా తక్కువగా ఆమె మాట్లాడుతూ ఉంటారు. గతంలో కూడా, ఇప్పుడు కూడా ఆమె చాలా తక్కువగా మాట్లాడారు. ఆ సందర్భంలో ఆమె నోటి నుంచి 2-3 మాటలు మాత్రమే వెలువడ్డాయి. అయితే ఎవరి గురించి శబదం చేశారన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మొదటిసారి శశికళలో ఇలాంటి ఫీలింగ్స్, ఇలాంటి భావోద్వేగాలు, లేకపోతే ఒక శబదం చేసినటువంటి తీరును తమిళనాడు ప్రజలు గమనించారు. రైట్ ఈశ్వర్, ఇక శశికళ జైలుకి వెళ్ళిన అనంతరం అన్నాడీఎంకేలో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఇక తమిళ రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయని తెలియాలంటే వెయిట్ చేసి తీరాల్సిందే. ఇవి బులెటిన్ డీటెయిల్స్, అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.